కేంద్రంలోని బీజేపీ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని పటాన్ చెరువులో ఐఎన్టీయూ జిల్లా అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హెచ్పీ గ్యాస్ గోదాం పక్కన నిరసన చేపట్టారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతున్న కార్మిక ప్రజలు కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సంఘీకరణ ప్రభుత్వం కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నట్లు కొలుకూరి నరసింహారెడ్డి ఆరోపించారు. కార్మికుల నల్ల చట్టాలు కావచ్చు, రైతుల నల్ల చట్టాలు కావచ్చు, 44 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా మార్చినందుకు దేశవ్యాప్తంగా 12 కార్మిక సంఘాలను జాతీయ కార్మిక సంఘాలకు కన్వీనర్గా అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇలా జాతీయ కార్మిక సంఘాలైనటువంటి ఐఎన్టీసీ, ఏఐటీసీ ఇలా పటాన్ చెరువు పట్టణంలో పెద్ద ఎత్తున, అట్లాగే రైతాంగ సంఘాలు కావచ్చు, పలు కార్మిక సంఘాలు కావచ్చు, అనేక విధాలుగా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మరి ప్రతిపక్ష నాయకులను కూడా జైళ్లలో పెట్టి అనేక ఇబ్బందులను పెడుతూ కార్మికుల నల్ల చట్టాలు కావచ్చు, రైతుల నల్ల చట్టాలు కావచ్చు, 44 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా మార్చినందుకు దేశవ్యాప్తంగా 12 కార్మిక సంఘాలను జాతీయ కార్మిక సంఘాలకు కన్వీనర్గా అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇలా జాతీయ కార్మిక సంఘాలైనటువంటి ఐఎన్టీసీ, ఏఐటీసీ ఇలా పటాన్ చెరువు పట్టణంలో పెద్ద ఎత్తున, అట్లాగే రైతాంగ సంఘాలు కావచ్చు, పలు కార్మిక సంఘాలు కావచ్చు, అనేక విధాలుగా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మరి ప్రతిపక్ష నాయకులను కూడా